దేవుని హుండీలేసిన పైసలు నగలు కానుకలు ముడుపులు ఏమన్నా సరే లెక్కలేసేటప్పుడు బయటపడతాయి. అయితే అనంతపురం జిల్లాలున్న అహోబిలం లక్ష్మీ నరసింహుని గుళ్ళే హుండీలేసిన నిలువు దోపిడి సొమ్ములు మాయమైనాయి. మళ్ళా 2 రోజులైనాక ప్రత్యక్షమైనాయట. మరి ఆ 2 రోజుల పాటు ఆ నగల మూట ఎటువైంది, మళ్ళీ ఎట్లొచ్చింది అన్న ముచ్చట తెలియక పరేషాన్ అవుతున్నారంతా. ఉండి కౌంటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు జంకాలాలు ఇదిలిస్తూ దొరికిందంట. ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఉన్న పెన్నాహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది. అమిద్యాలలో ఉండేకి రంగయ్యకు పానం బాగలేక కోమాలకు పోయినట. 3 నెలల కిందట ఈయన ఇంటామె వనజాక్షమ్మ ఈ గుడికొచ్చి, స్వామి నా భర్తకు పానం బాగా అయ్యేటట్టు జై స్వామి, నీకు నిలువు దోపిడీ ఇస్తా అని మొక్కిందట. ఇక దేవుడు కనికరించిండు, రంగయ్య కోమాలకెళ్ళి బయటపడి పానం బాగైంది. ఇక మరి మొక్కిన మొక్కు తీర్చుకోవాలి కదా. ఇంటోళ్ళంతా గుడికొచ్చి దేవుణ్ణి మొక్కి పంతులకు ఈవోకు చెప్పి పుస్తల గొలుసు పట్ట గొలుసులు ఉంగురాలు కమ్మలు ముక్కు పొడుక కాడికెళ్ళి మొత్తం తీసి ఇగో ఇట్లా ముల్లెగట్టి దేవుని ముంగట పెట్టి మళ్ళోపారి మొక్కి వాళ్ళ చేతులతోటే హుండీలేసిరట. నేను కోమాలో వెంటే నా భార్య ముక్కు నిలువు దోపిడీ ఇస్తారని చెప్పి ముక్కుంది. సార్ ఇట్లా మేము నిలువు దోపిడీ ఇచ్చేదానికి వచ్చినాము అని కూడా చెప్పినాము. ఈవో సార్కి చెప్పినాము, ద్వారకానాథ స్వామికి చెప్పినాము. నా భార్య స్నానం చేసి వచ్చి అన్ని సొమ్ములను నొక్కేసి పసుపు బట్టలో మూట కట్టి అవి హుండీలేకేసేసినాం. అయితే మొన్న 2 రోజుల కిందట హుండీలు ఊడ్చి కింద పోసి మొత్తం లెక్కేసిరు. కానీ లెక్కలల్లా ఈ మూట మాత్రం ఓపడలేదట. మరి మేమిచ్చిన నిలువు దోపిడీ నగలు ఏవి అని నిలువు దోపిడీ ఇచ్చిన వాళ్ళు వచ్చి అడిగితే మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారట. ఇక ఇలా వ్యవహారం ఏదో తేడా కొడుతుందని ఆయనత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గీ ఆదిశేష నాయుడు సార్కు ఫిర్యాదు అయ్యారట. ఇక సార్ వచ్చి మూట ఏమైంది అని అడిగితే హుండీలు లెక్కేసేటప్పుడు అవుపడలేదు సార్, లెక్కంతా ఒడిచినాక జంపకాన కింద అవుపడ్డది, అందుకే మళ్ళా తీసి హుండీలు వేసినామని గుడి ఈవో రమేష్ సార్ చెప్పుకొచ్చినట. ఇంతకు ఉన్నాయా లేవా చూపెట్టురు అని హుండీ తాళం తీపిచ్చిర్రు. పుస్తల తాడు ఉంది, పట్టగొలుసులు ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి, ఉంగురాలు ఉన్నాయి, కానీ ముక్కు పుడక మాత్రం మిస్ అయింది. మరి ఆ ఒక్కటి ఎటు పోయింది? అసలు 2 రోజులు ఆ నగలు ఎట్లా మాయమైనాయి? హుండీ తెరిచి గుమ్మరిస్తే కానుకలన్నీ జంపకాన మీదుంటాయి గాని ఈ ఒక్క మూట పోయి జంపకాన కిందెట్లా జాక్కుంది అని ఇట్లా ఈవో కాడికెళ్ళి సిబ్బంది దాకా అందరినీ యక్ష ప్రశ్నలు వేసిండు అసిస్టెంట్ కమిషనర్ సారు. ఆర్నమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. అందులో ఏవైతే భక్తులు ఇచ్చినటువంటి ఆర్నమెంట్స్ అనలో ఒక చిన్న ముక్కర ఈ మూటలో కనిపించలేదు. ఎవరికైతే ఈ మూట తీసుకొచ్చి ఇచ్చారో ఆ సిబ్బంది మీద మరియు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బంది మీద ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపడం జరుగుతుంది. కానీ ఎంత అడిగినా తిర్రేసి మర్రేసి చెప్పిన స్టోరీ మళ్ళా చెప్తున్నారు కానీ అసలు ముచ్చట అయితే బయటపడతలేదట. ఇక ఇట్లా కాదు కానీ సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి అసలు దొంగ ఎవరో తేలుస్తా అని చెప్పిండు సారు. ఈ విషయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి ఎవరైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకి నివేదిక పంపడం జరుగుతుంది. మరి 2 రోజులు ఆ నగలు ఎటుపోయినాయి? హుండీలకెళ్ళి నరసింహస్వామి తీసుకుపోయి చెకింగ్ చేసి వాళ్ళకెళ్ళి ఒక ముక్కు పుడక తీసుకుండా, లేదంటే సిబ్బంది ప్రదర్శించిన చేతివాటమా ఇదంతా అని భక్తులంతా ఈ మాయమైన నగల మూట ముచ్చటే కథలు లెక్క చెప్పుకుంటున్నారట. బంగారు